చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నిన్న సాయంత్రం హైదరాబాద్లో కుంభవృష్టి కురిసింది. చాలా ప్రాంతాల్లో గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయిపోయింది వాటర్ లాగింగ్ వల్ల. ఇది ఇంకా 2-3 రోజులు ఇలాగే కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నారు. దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మనం ఐఎండి సీనియర్ ఆఫీసర్ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. ఆయన లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు, ఇప్పుడు మాట్లాడదాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి సార్. శ్రీనివాస్ గారు, నిన్న కురిసినటువంటి వర్షం చాలా దారుణంగా భయంకరంగా, కొన్ని ప్లేసెస్లో అయితే పడవలసిన దానికంటే కూడా మించి అతి భారీగా పడింది అని చెప్తా ఉన్నారు. ఇంకొక 2-3 రోజులు ఇలాగే సిచ్యుయేషన్ ఉంటుంది అని కూడా అంటున్నారు. చెప్పండి సార్, అసలు ఉంటుందా? ఇంకొక 2-3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందా, ఉండబోతుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాటర్ ల్యాగింగ్ ప్లేసుల్ని ఎంత కేర్ఫుల్గా చూడాల్సిన అవసరం ఉంటుంది? ట్రాఫిక్ జామ్స్ మీద ఎంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఈ రోజు కూడా మనకి మెడ్చల్, మల్కాజ్గిరి అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ లో మోడరేట్ టు హెవీ రెయిన్ అండి. హెవీ రెయిన్ అంటే మాకు ఐఎండి డెఫినేషన్ ప్రకారం 7 సెంటీమీటర్స్ దాటితే హెవీ రెయిన్. సో ఈ రోజు కూడా హెవీ రెయిన్ కి ఛాన్స్ ఉంది మెడ్చల్, మల్కాజ్గిరి అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ లో. అండ్ మా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో అప్ టు మోడరేట్ రెయిన్ అంటే అప్ టు 5 to 7 సెంటీమీటర్స్ వరకు కూడా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో కూడా మనకి ఛాన్స్ ఉంది. సో సిటీలో ఈ 2-3 రోజులు కొద్దిగా రేపటి నుంచి కొంచెం మోడరేట్ వర్షం ఉండే అవకాశం ఉంది. అయితే సౌత్ తెలంగాణలో ఎస్పెషల్లీ మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట, నాగర్ కర్నూలు ఈ డిస్ట్రిక్ట్స్ లో కూడా రాగల 2-3 రోజుల్లో భారీ వర్షాలకి అవకాశం ఉందండి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఈ 3-4 రోజుల్లో సౌత్ తెలంగాణ అండ్ సెంట్రల్ తెలంగాణలో మనకి భారీ వర్షాలకి ఛాన్స్ ఉంది. అట్లాగే మనకి మిగిలిన స్టేట్ వైడ్ చూసుకున్నట్టయితే అప్ టు మోడరేట్ రెయిన్స్. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ 4-5 రోజులు రెయిన్స్ పడే అవకాశం ఉంటాయి. హైదరాబాద్ ఎస్పెషల్లీ కేర్ఫుల్ గా ఉండాలండి. హైదరాబాద్ లో అంటే మనకి ఈ 5-6 సెంటీమీటర్లు 7 సెంటీమీటర్లు అనేది యాక్చువల్ పెద్ద రెయిన్ కాదు. దీనికి కారణం ఏంటంటే మనకి 5 సెంటీమీటర్ల రెయిన్ అంటే ఒక మీ ఫ్లాట్ సర్ఫేస్ మీద ఆ రెయిన్ కనుక పడినట్టయితే ఇట్ ఫార్మ్స్ ఏ థిక్నెస్ ఆఫ్ 5 సెంటీమీటర్స్. ఆ 5 సెంటీమీటర్స్ 7 సెంటీమీటర్స్ అన్నది పెద్ద ప్రాబ్లం కాదు. ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే మనకి చుట్టుపక్కల ఉన్న నివాసాల్లో ఎవరికి కూడా ఈ పెర్కులేషన్ పిట్స్ కానీ ఇంకుడు గుంతలు కానీ ఏమీ లేకుండా ఎవ్రీబడి ఈజ్ థ్రోయింగ్ దేర్ వాటర్ అవుట్ త్రూ ద డ్రైన్స్ అండ్ ఆన్ టు ద రోడ్. అలా వచ్చేసేటప్పటికి ఏంటంటే మనకి రోడ్స్ కెనాల్స్ లా అయిపోయి వెహికల్స్ కొట్టుకుపోయే పరిస్థితి వస్తుందండి. ఇమీడియట్ నెసెసిటీ మనం రోడ్డు మీద జిహెచ్ఎంసీ వాళ్ళు, ట్రాఫిక్ పోలీస్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఐఎండి లాస్ట్ 3-4 months నుంచి హైడ్రా పర్సన్ ఒకళ్ళు మన ఐఎండి ఆఫీసులో ఉంటున్నారు 24/7. మనం ఇమీడియట్ అప్డేట్స్ ఇస్తున్నాం వాళ్ళకి. డిస్పైట్ దట్ మనకి ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ మనం రోడ్డు మీద ఎంత చేసినా సరిపోదు. చుట్టుపక్కల ఉన్న ఇళ్ల వాళ్ళందరూ కూడా వాళ్ళ పడిన రెయిన్ ఫాల్ ని అట్లీస్ట్ 50% వాళ్ళు రిటైన్ చేయగలగాలండి. రిటైన్ చేయకుండా ఎవ్రీబడి ఈజ్ థ్రోయింగ్ అంటు ద రోడ్స్, అంటు ద డ్రైన్స్. రెయిన్ వాటర్ ఈజ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్. మనకి ఫస్ట్ 5 minutes వాటర్ వదిలేసినట్టయితే ఆ తర్వాత మనకి ఆల్మోస్ట్ వెరీ ప్యూర్ వాటర్ అండి. అది దాన్ని రిటైన్ చేయకుండా మన డ్రైన్ లోకి వృధాగా వదిలేసేస్తున్న వల్ల రోడ్డు మీద డ్రైన్స్ అన్ని ఓవర్ఫ్లో అయిపోయి మనకి రోడ్డు మీద వెహికల్స్ కొట్టుకుపోయే పరిస్థితి ఇది వస్తుందండి. దీన్ని ఇమీడియట్ ఏంటంటే ఈ పత్రికా ముఖంగా ఈ టీవీ ఛానల్స్ అందరూ కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ఎవ్రీబడి హ్యాస్ టు రిటైన్ దేర్ రెయిన్ వాటర్ అట్లీస్ట్ 50% చేస్తేనే ఈ ప్రాబ్లమ్ మనకి తగ్గుతుంది తప్పించి అదర్వైజ్ దిస్ విల్ కంటిన్యూ అండి. ఫర్ ఈవెన్ మనకి 5 to 10 సెంటీమీటర్ రెయిన్ ఇదే నాట్ ఎ గ్రేట్ రెయిన్, దట్ టు ఇన్ మాన్సూన్ టైమ్ వీ రిక్వైర్ రెయిన్. యాక్చువల్లీ మనకి రెయిన్స్ లేవు చాలా రోజులు బట్టి, రెయిన్స్ కావాలి. అయినప్పటికీ మనకి 5 to 10 సెంటీమీటర్స్ కే ఇంత హడావిడి అవుతుందంటే దీనికి కారణం ఇదండి. కరెక్ట్ సార్, చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. వాటర్ హార్వెస్టింగ్ అనేది ప్రతి ఇంట్లోనూ, ప్రతి అపార్ట్మెంట్లోనూ చేయాల్సినటువంటి అవసరాన్ని మీరు గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు అంటే ఆల్రెడీ ఉన్న వాటిలో కొత్త బిల్డింగ్స్ అయితే వాటర్ను హార్వెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది సార్. కానీ కొత్త వాటిలో ఎలా చేస్తారు? ఆల్రెడీ పాత వాటిలో ఎలా చేయగలుగుతారు? పాత వాటి మీకు ఒక 5 feet by 5 feet అట్లీస్ట్ ప్లేస్ కనుక్కోవడం పెద్ద డిఫికల్ట్ కాదండి. అంటే మరీ చిన్న ఆవాసాలు 100 square yards అటువంటివి వదిలేసిన 300-200 square yards వదిలేసిన అబౌవ్ ఉన్న వాళ్ళందరూ కూడా అట్లీస్ట్ ఒక 10 by 10 feet ఏరియాని ఎక్కడో అక్కడ ఎర్మార్క్ చేసుకుని, ఇప్పుడు రెగ్యులేషన్ ఎప్పుడో పెట్టారు రెగ్యులేషన్, బట్ అన్ని నేమ్స్ ఉన్నాయండి. ఎవరి దగ్గర కూడా
2-3 అడుగులు తవ్వేసేసి ఏదో ఫోటో తీసేసి మనకి అగ్రిమెంట్ అది రిక్వైర్మెంట్ కాబట్టి సబ్మిట్ చేస్తున్నారు కానీ దానివల్ల మనకి ఎంత అడ్వాంటేజ్ ఉంది, రేపు రోడ్డు మీద మనకి ఎన్ని ఇబ్బందులు తగ్గుతాయి అన్న విషయం ఎవరు పట్టించుకోవడం లేదు. ఉండటం అన్ని చోట్ల ఉన్నాయండి. ఫంక్షనల్ మటుకు ఉన్నవి 10% 5% ఉంటాయి ఫంక్షనల్ పెర్కులేషన్ పిట్స్. వేరే ఉండటం ఏంటంటే రెగ్యులేషన్ కోసం ప్లాన్ అప్రూవల్ కోసం కంపల్సరీ చేశారని చెప్పేసి ప్రతి వాళ్ళు ఎక్కడో అక్కడ ఒక మొయ్యి తవ్వేది దానికి ఫోటో తీసేది పెట్టేది అదే జరుగుతోంది. కానీ దీన్ని ప్రాపర్ గా అందరూ కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుని బోర్స్ రీఛార్జ్ అవుతాయండి. ఇప్పుడు మనకి ఒక 4-5 సంవత్సరాలు బట్టి మనం కంప్లీట్ మాన్సూన్ రెయిన్స్ ఫుల్ వస్తున్నాయి మనకి, అందుకని మనకి ఎవరికి బాధ తెలియడం లేదు. ఒక్కసారి కనుక ఒక 2 సంవత్సరాలు కనుక మనకి ఎల్నినో లాంటిది ఏదైనా వచ్చి మనకి రెయిన్ కనుక ఫెయిల్ అయితే కనుక డ్రాట్ సిచ్యుయేషన్ వస్తే మనకి గోదావరిలో కూడా నీళ్లు ఉండవండి. గోదావరి వాటర్ మనం పైప్ లైన్ వేసుకున్నంత మాత్రాన గోదావరిలోనే నీళ్లు లేకపోతే మనం ఎక్కడి నుంచి తీసుకొస్తామండి? నీళ్లు పాతాళానికి వెళ్ళిపోతున్నాయి. సో ఎవ్రీబడి ఇటువంటి రెయిన్స్ పడినప్పుడు, పుష్కలంగా రెయిన్స్ పడినప్పుడు ఆ రెయిన్స్ ని కనుక మనం పెర్కులేషన్ పిట్స్ తోటి మన బోర్స్ కూడా రీఛార్జ్ అవుతాయి, ప్లస్ మనకి రోడ్డు మీద ఇబ్బందులు ఉండవు, మన గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది. సో దీని గురించి ఇమీడియట్ మనం యాక్షనబుల్ చర్యలు తీసుకున్నట్టయితే చాలా వరకు ఇబ్బందులు అయితే తగ్గుతాయి. కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే ప్రతి నీటి చుక్కని ఒడిసి పట్టుకోవాలి, అలా అప్పుడు మాత్రమే మనకి వాటర్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ఇప్పటికే అన్ని ఇళ్లలోనూ ఆల్మోస్ట్ వాటర్ ట్యాంకర్లు వేసుకుంటున్నాము, అవి కూడా టైంకి రావు. ఎందుకంటే అక్కడ ఉండాలి కదా రావడానికి కూడా సార్. సో దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకుడు గుంతల అవసరం ఎంత ఉందనేది మీరు పర్ఫెక్ట్గా చెప్పారు. నెక్స్ట్ సార్ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు చాలా ప్లేసెస్లో 7.5 సెంటీమీటర్స్ కంటే కూడా ఎక్కువ పడింది కొన్ని ప్రాంతాల్లో మనకు హైదరాబాద్లో. సో అలాంటి చోట్ల అయితే మరింత ప్రాబ్లం అయింది నిన్న. అవునండి, నిన్న అత్యధికంగా 12 సెంటీమీటర్లు మనకి అంబర్పేటలో రికార్డ్ అయిందండి. సిటీ వ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో 10 సెంటీమీటర్ల వరకు రికార్డ్ అయింది. 10 సెంటీమీటర్లు, 11 సెంటీమీటర్లు, 7-8 సెంటీమీటర్లు చాలా ఏరియాస్ లో మనకి రికార్డ్ అయింది. మనం 12 సెంటీమీటర్లు దాటితే వెరీ హెవీ రెయిన్ కింద పరిగణిస్తాం. 12 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు వెరీ హెవీ రెయిన్ కింద మనం పరిగణిస్తాము. సో ఒక చోట మనకి వెరీ హెవీ రెయిన్ కూడా రికార్డ్ అయింది. యాక్చువల్లీ దిస్ ఈజ్ మనకి బ్లెస్సింగ్ అండి, ఎందుకంటే మనకి చాలా రోజులు బట్టి రెయిన్స్ లేవు, వీ నీడ్ రెయిన్స్. అయితే మనం ఏంటంటే రెయిన్ పడితే మనకి రోడ్డు మీద ఇబ్బందులు, ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల రెయిన్ పడితే భయపడుతున్నాం. కానీ ఈ రెయిన్స్ లేకపోతే చాలా ఇబ్బంది, మనకి వాటర్ కి అన్నిటికీ ప్రాబ్లం అవుతుంది. సో యాక్చువల్ రెయిన్స్ మనం ఇన్వైట్ చేయాలి, బట్ మనకి ఏంటంటే మన లోపాల వల్ల మనకి సరైన రెయిన్ వాటర్ ని యూజ్ చేసుకునే పద్ధతులు తెలియనందున, తెలిసినా నిర్లక్ష్యం చేస్తున్నందువల్ల మనం రెయిన్ అంటే భయపడుతున్నాం. కానీ యాక్చువల్లీ ఈ మాన్సూన్ పీరియడ్ లో అలాగే మనకి సమ్మర్ లో థండర్ స్టార్మ్స్ వస్తుంటాయి. సమ్మర్ లో మనకి 40 degrees 45 degrees వెళ్ళిపోయాక ఒక 4-5 రోజుల తర్వాత మంచి థండర్ స్టార్మ్ వస్తుంటుంది. పర్టికులర్లీ హైదరాబాద్ మనకి ఎలివేషన్ ఎక్కువ అండి, 540 meters అబవ్ ఉన్నాం మనము సీ లెవెల్ నుంచి, డక్కన్ ప్లాటూ. అందుకని ఇక్కడ ఫ్రీక్వెంట్ గా మనకి వేసవి కాలంలో ఒక 5-6 రోజులు టెంపరేచర్ పెరిగినా 6వ రోజు 7వ రోజు మనకి పెద్ద థండర్ స్టార్మ్ వచ్చేస్తుంది. థండర్ స్టార్మ్ వచ్చేసి అంతా కూల్ అయిపోతుంది. అయితే థండర్ స్టార్మ్ వస్తే వెంటనే ట్రాఫిక్ ఇబ్బందులు అనుకుంటున్నాం, కానీ దానివల్ల ఏంటంటే అప్పటి వరకు బోర్లు ఎండిపోయే స్థితిలో ఉన్నవన్నీ ఆ నీరు కనుక సేవ్ చేసుకున్నట్టయితే అవన్నీ రీఛార్జ్ అయ్యి చక్కగా సమ్మర్ కూడా ట్యాంకర్ల ప్రాబ్లం లేకుండా, దీనివల్ల ఎంత ఎకనామిక్ అడ్వాంటేజ్, పొల్యూషన్ లేకుండా, ఈ ట్యాంకర్లు రోడ్ల మీద తిరగకుండా ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయండి. అయితే ఎవరు దీని గురించి పట్టించుకోకుండా ఏదో తవ్వమన్నారని చెప్పేసి 2 గుంటలు తవ్వేది, లేకపోతే దానికి ఏంటంటే చాలా మంది టెర్రస్ నుంచి పోయే వాటర్ ని కనెక్ట్ చేసిన అన్ని అవుట్లెట్స్ ని దానికి కనెక్ట్ చేయడం లేదు. ఏదో 1-2 అవుట్లెట్స్ కనెక్ట్ చేసేసి మిగిలినవన్నీ డ్రైన్ కి కనెక్ట్ చేసేసి ఇస్తున్నారు. అందువల్లే మనకి డ్రైన్ వాటర్ రివర్స్ ఇదే అయిపోయి రోడ్ల మీద మనకి 1 meter లెవెల్, 1/2 meter లెవెల్ వాటర్ రావాల్సిన అవసరం లేదండి. 10 సెంటీమీటర్ అంటే 10 సెంటీమీటర్ థిక్నెస్. ఈవెన్ మనకి లో లయింగ్ ఏరియా, ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి రోడ్ లో పల్లంగా ఉన్న దగ్గరికి వెళ్ళిపోయినా కూడా మీకు 20-30 సెంటీమీటర్ రెయిన్ ఉండాలి తప్పించి 1 meter లైన్ వెహికల్సే, కార్లు తేలిపోయి స్కూటర్లు కొట్టుకెళ్ళిపోయే పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఈ వాటర్ let out by the surrounding buildings and areas onto the road and to the drains. ఓకే, ఇది ప్రాబ్లం అండి. నిన్న ఒక చోట థండర్ బోల్ట్ కూడా వచ్చిందని వింటున్నాం సార్ మన గచ్చిబౌలి ఏరియాలో. సో అలాంటి అవకాశం మళ్ళీ ఏమైనా 2-3 రోజుల్లో ఉందా? ఏ జిల్లాలకి ఎక్కువ హై అలర్ట్ చెప్తారు మీరు? మనకి యాక్చువల్ గా మాన్సూన్ పీరియడ్ లో ఈ క్యుములోనిమస్ మేఘాలు అంతగా ఎక్కువ రావండి. మనకి మాన్సూన్ పీరియడ్ లో ఏంటంటే యాక్చువల్ మనకి లో లెవెల్ క్లౌడ్స్, స్ట్రాటస్ క్లౌడ్స్ అంటాము. అయితే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే మనకి రెయిన్ బ్రేక్ వచ్చేసి ఒక వారం రోజులు బట్టి మళ్ళీ మనకి టెంపరేచర్స్ 32 నుంచి 36 degrees వరకు వివిధ ప్రాంతాల్లో మనకి రికార్డ్ అవుతున్నాయి. ఈ క్యుములోనింబస్ అన్నది వేడిమి వల్ల వచ్చే మేఘాలండి.
మనకి ఏంటంటే పగలంతా ఎండ కాసి టెంపరేచర్ 33-34 అయిపోయినట్టయితే ఈ మాన్సూన్ పీరియడ్ లో ఆల్రెడీ లాట్ ఆఫ్ మాయిశ్చర్ ఉంటుంది. దానికి తోడు ఏదైనా మనకి సినాప్టిక్ ఫీచర్ అంటాం, ఇప్పుడు ఎక్కడో మనకి అల్పపీడనం కానీ మనకి దగ్గరలోని సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ కానీ ఉన్నట్టయితే ఈ మాయిశ్చర్ అంతా ఎక్యుములేట్ అయ్యి మనకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండ కాసినప్పుడు ఏమవుతుందంటే మన సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ వేడెక్కి కింద నుంచి పైకి వేడి గాలులు పోవడం జరుగుతుంది. అదే సమయంలో మనకి మాయిశ్చర్ అవైలబిలిటీ ఉన్నట్టయితే ఈ మాయిశ్చర్ కూడా పైకి వెళ్ళిపోయి అక్కడ ఒక పెద్ద క్యూములోనింబస్ మేఘం తయారవుతుంది అన్నమాట. ఇది లోకల్ గా 10 to 15 స్క్వేర్ కిలోమీటర్స్ లో 1 గంట 2 గంటల్లో విపరీతమైన ఈదురుగాలు క్యూములోనింబస్ క్లౌడ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ థండర్ బోల్ట్స్, హెవీ గస్టీ విండ్స్. ఇవన్నీ కూడా మనకి క్యూములోనింబస్ మేఘాల వల్ల వస్తాయి. మనకి యాక్చువల్ గా మాన్సూన్ పీరియడ్ లో క్యూములోనింబస్ మేఘాల వల్ల పెద్దగా ప్రమాదం ఉండకూడదు, ఎందుకంటే మాన్సూన్ పీరియడ్ లో వచ్చే రెయిన్స్ మనకి ఇతర కారణాలు వస్తాయి, క్యూములోనింబస్ వల్ల కాదు. అయితే మనకి దురదృష్టవశాత్తు మనకి వానలు కరువయ్యి టెంపరేచర్లు పెరిగిపోతున్నందువల్ల మనకి వేసవి కాలంలో ఎటువంటి మేఘాలు అయితే వస్తాయో వాటిని ఇప్పుడు చూస్తున్నాము. అందువల్లే మనకి ఈ థండర్ బోల్ట్స్ అవి వస్తున్నాయి. ఈ రోజు కూడా మనకి టెంపరేచర్ పెరిగినట్టయితే మళ్ళీ సాయంత్రానికి క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుందండి. ఏ జిల్లాలకు ఎక్కువ అలర్ట్ చెప్తారు సార్? ఎక్కువగా మనకి ఇప్పుడు మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాలో ఆల్రెడీ మన రాడార్ స్క్రీన్ లో కొన్ని క్యూములోనింబస్ మేఘాలు చూస్తున్నాం. మనం ఆల్రెడీ GHMC వారికి వార్నింగ్ పంపించడం జరిగిందండి. రైట్ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.